హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు నేను ఈ వీడియోలో సోషియాలజీకి సంబంధించి ఫస్ట్ చాప్టర్కి సంబంధించి క్వశ్చన్స్ బిట్స్ వైజ్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ నాతో పాటు రివిజన్ చేయండి. మనకి సోషియాలజీ టాపిక్ నుండి 50 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. సోషియాలజీలో మనకి 5 చాప్టర్స్ ఉండడం జరుగుతుంది. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి భారత సామాజిక నిర్మితి, సెకండ్ చాప్టర్ వచ్చేసి సామాజిక సమస్యలు, థర్డ్ చాప్టర్ వచ్చేసి సామాజిక ఉద్యమాలు, ఫోర్త్ చాప్టర్ వచ్చేసి తెలంగాణ సామాజిక సమస్యలు, ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ప్రభుత్వ విధానాలు సంక్షేమం. సో ఈ 5 చాప్టర్స్ నుండి ఎవ్రీడే 1 టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ టోటల్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నిటినీ రివైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సోషియాలజీ గురించి ఐడియా లేని వారు ఈ వీడియోస్ ఫాలో అవ్వండి. ఒకవేళ ఆల్రెడీ సోషియాలజీ చదివి ఉన్న వాళ్ళు బిట్స్ ప్రాక్టీసింగ్కి కూడా నా వీడియోస్ యూజ్ చేసుకోవచ్చు. సో నాకైతే రివైజింగ్ పర్పస్గా నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎవ్రీడే 1 టాపిక్ వీడియో సెండ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిట్స్ ప్రాక్టీసింగ్కి రివిజన్కి నాకు యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ మన భారతీయ సామాజిక నిర్మితి ఫస్ట్ చాప్టర్ ఉంటుంది. ఇందులో భారత సమాజం ముఖ్య లక్షణాలు అని సిలబస్లో మెన్షన్ చేశారు. సో మనకి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో సైలెంట్ ఫీచర్స్ అంటే ముఖ్య లక్షణాలు ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ గురించి బిట్స్ చూద్దాం. దానికి సంబంధించి నేను టోటల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొన్ని బిట్స్ తీసుకొని దానికి సంబంధించి టోటల్ 360 డిగ్రీస్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సోషియాలజీ అనే పదంను వాడినవారు ఎవరు? ఆప్షన్స్ వచ్చేసి అగస్టిన్ కామ్టే, జిఎస్ గరియే, రిస్లే. దీనికి ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అగస్టిన్ కామ్టే. ఇతను 1838లో ఫస్ట్ సోషియాలజీ అనే పదాన్ని వాడడం జరిగింది. ఇతను ఫ్రాన్స్ దేశస్థుడు. జిఎస్ గరియే వచ్చేసి మనకి భారతీయ సామాజిక శాస్త్ర పితామహుడు వచ్చేసి జిఎస్ గరియే. మనకి క్వశ్చన్లో భారత సమాజ శాస్త్ర పితామహుడు అంటే జిఎస్ గరియే పెట్టాలి. నార్మల్గా సమాజ శాస్త్ర పితామహుడు అంటే అగస్టిన్ కామ్టే పెట్టాలి. నెక్స్ట్ ఈ సోషియాలజీ సబ్జెక్టును వచ్చేసి మనకి 1876లో యుఎస్ఏలో తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి అగస్టిన్ కామ్టే రచనలు అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ అగస్టిన్ కామ్టే పాజిటివ్ ఫిలాసఫీ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. మనకి సోషియాలజీలో గ్రంథాలు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనం గ్రంథాలు కూడా చూసుకోవాలి. ఇంకా సోషియాలజీ అనే పదం ఎక్కడి నుండి వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. సోషియాలజీ అనే పదం ఫస్ట్ మనకి ఎక్కడి నుండి రావడం జరిగింది? ఇది సొసైటెస్ అనే లాటిన్ పదం నుండి రావడం జరిగింది. ఇంపార్టెంట్, సొసైటెస్ అనే లాటిన్ వర్డ్ నుండి రావడం జరిగింది. ఈ సొసైటెస్ పదం ఎక్కడి నుండి రావడం జరిగింది? సోషియస్ అనే ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. ఫ్రెంచ్ పదం సోషియస్ అంటే మీనింగ్ వచ్చేసి మిత్రుడు ఆర్ కామ్రేడ్ అని అర్థం. సో మనకి సోషియస్ అనగా మిత్రుడు ఆర్ కామ్రేడ్. సొసైటస్ పదం మనకి సోషియస్ నుండి తీసుకురావడం జరిగింది. సో క్వశ్చన్లో మనకి సోషియాలజీ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే సోషియస్ ప్లస్ లోగోస్. అంటే సోషియస్ అనే లాటిన్ వర్డ్, లోగోస్ అంటే గ్రీక్ పదం. మనకి లాటిన్ అని ఆన్సర్ చేయాలి. ఒకవేళ సోషియస్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ సోషియస్ అనగా మనకి ఫ్రెంచ్ పదం. ఇది మనం అడిగేటప్పుడు అక్కడ క్వశ్చన్ క్లారిటీగా చూసుకొని ఆన్సర్ చేయాలి. సొసైటస్ అనే వర్డ్ లాటిన్ వర్డ్, సోషియస్ అనే వర్డ్ ఫ్రెంచ్ వర్డ్. సో ఇక్కడ మనకి సొసైటీ గురించి చదివేటప్పుడు దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. దీని గురించి వివిధ సైంటిస్టులు అన్న వర్డ్స్ వచ్చేసి ఇవి మనం చూసుకోవాలి. అగస్టిన్ కామ్టే ఏ దేశస్థుడు? మనకి ఫ్రాన్స్ దేశస్థుడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సంతాలు, ముండా, హో, గిరిజన తెగలు ఏ భాషా కుటుంబం క్రిందికి వస్తాయి? ఆప్షన్స్ వచ్చేసి ఇండో ఆరియన్ భాషా కుటుంబం, ద్రవిడియన్ భాషా కుటుంబం, ఆస్ట్రిక్ భాషా కుటుంబం, సైనో టిబెటన్ భాషా కుటుంబం. మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆస్ట్రిక్ భాషా కుటుంబం. మనకి భాషా కుటుంబాల ప్రకారం 5 ఉండడం జరుగుతుంది.
ఫస్ట్ వచ్చేసి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ద్రవిడియన్ భాషా కుటుంబం, తర్వాత ఆస్ట్రిక్ భాషా కుటుంబం, తర్వాత ఇండో టిబెటన్ భాషా కుటుంబం, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం 5 ఉండడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కువ జనాభా ఉన్నది వచ్చేసి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ జనాభా వచ్చేసి ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. తర్వాత సెకండ్ ప్లేస్లో ద్రవిడియన్ భాషా కుటుంబం ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఎవరెవరు ఏ ప్లేస్లో ఉన్నారు, ఏ తెగలు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటే వీరు సంస్కృతం ఆధారంగా వీరు ఏ భాషలు మాట్లాడతారు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, సింధీ, ఒడియా ఈ భాషలను మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద్రవిడియన్ భాషా కుటుంబం. 25% ఉండడం జరిగింది. వీరు వచ్చేసి 74% ఉండడం జరిగింది. భారత్లో ఫస్ట్ ఎక్కువ మంది మాట్లాడే భాష వచ్చేసి తెలుగు. మనకి సాహిత్యం ఎక్కువ కలిగిన భాష వచ్చేసి తమిళం. ఇది ద్రవిడియన్ అంటే ఏమేమి వస్తాయి మనకి, తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం. నెక్స్ట్ ఆస్ట్రిక్ భాషా కుటుంబం అంటే మనకి ఎక్కువ వీరు జార్ఖండ్ ప్రాంతాల్లో నివసించడం జరుగుతుంది. జార్ఖండ్, బీహార్ ఈ సంతాల్, ముండా, ఓరవాన్ ఈ గిరిజన తెగలు మాట్లాడతారు. వీరికి లిపి అంటూ ఏం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండో టిబెటన్ భాషా కుటుంబం లేదా దీన్నే సైనో టిబెటన్ భాషా కుటుంబం అంటారు. వీరు ఎక్కడ ఉంటారు, మనకి ఈశాన్య ప్రాంతాల్లో ఉండడం జరుగుతుంది. ఈ గారో, కాశీ, జయంతియా, నాగా ఈ తెగల్లో నివసించడం జరుగుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి మనకి 5th వన్ ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అంటే ఇంగ్లీషు, ఫ్రెంచు, పోర్చుగీస్ మాట్లాడేవారు. సో మనకి ఇక్కడ భాషా కుటుంబాలు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, 5 భాషా కుటుంబాలు: ఇండో ఆర్యన్ భాషా కుటుంబం, ద్రవిడియన్ భాషా కుటుంబం, ఆస్ట్రిక్ భాషా కుటుంబం, ఇండో సైనో టిబెటన్ భాషా కుటుంబం, ఇండో యూరోపియన్ భాషా కుటుంబం. 5 భాషా కుటుంబాలు. మనకి ఫస్ట్ భారతదేశంలో 1961 జనాభా లెక్కల ప్రకారం 1652 భాషలు ఉండడం జరుగుతుంది. ప్రజెంట్ రాజ్యాంగం గుర్తించిన భాషలు వచ్చేసి 22 భాషలు. ఇందులో మనకి ప్రాచీన హోదా కలిగిన భాషలు వచ్చేసి 6 ఉండడం జరిగింది. అవి మనం గుర్తుపెట్టుకోవాలి: తెలుగు, కన్నడం, తమిళం, సంస్కృతం, మలయాళం, ఒడియా, కన్నడ ఇలా మనకి 6 భాషా కుటుంబాలు ప్రాచీన భాషా హోదా కలిగినవి 6 ఉండడం జరుగుతుంది. సో మనం ఆ 6 భాషలు గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకి రీసెంట్గా వచ్చేసి ఒడియా, తర్వాత 2013లో మలయాళాన్ని చేర్చడం జరిగింది. సో టోటల్ మనకి ఎన్ని, తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా ఈ 6 భాషలు ప్రాచీన భాషా కుటుంబాలు. సో ఇది మనం ఈ ఆన్సర్కి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత సమాజ శాస్త్ర పితామహుడు ఎవరు? ఇందాక చెప్పా కదా, ఆప్షన్స్ వచ్చేసి అగస్టిన్ కామ్టే, రిస్లే, ఎం శ్రీనివాస్, జిఎస్ గరియే. ఆన్సర్ వచ్చేసి జిఎస్ గరియే కరెక్ట్ ఆన్సర్. భారత సమాజ శాస్త్ర పితామహుడు అంటే మనం జిఎస్ గరియే ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారత సమాజ లక్షణాలను గుర్తించండి. ఆప్షన్స్ వచ్చేసి మతపరమైన వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం, భాషాపరమైన వైవిధ్యం. ఆప్షన్ 4 వచ్చేసి పైవన్నీ. మనకి ఆన్సర్ అనేది పైవన్నీ. సో మనకి ఇక్కడ భారత సమాజం సైలెంట్ ఫీచర్స్ అని అడగడం జరుగుతుంది. సో మనం ఇందులో మనకి 7 ఉండడం జరుగుతుంది టోటల్. ఫస్ట్ వచ్చేసి మనకి భౌగోళిక భిన్నత్వం అనేది ఉండడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి మతపరమైన భిన్నత్వం ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి కుల వ్యవస్థ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జాతి విభాగాలు ఉండడం జరుగుతుంది. భాషా విభాగాలు ఉండడం జరుగుతుంది. మనకి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సాంస్కృతీకరణ, తర్వాత భిన్నత్వంలో ఏకత్వం. ఇవన్నీ మన లక్షణాలు. వీటి గురించి టోటల్గా చూస్తే మనకి జాతి గురించి మళ్ళీ వివిధ జాతులుగా వర్గీకరించింది వచ్చేసి మనకి రిస్లే. గుహ వర్గీకరణ అనేది ప్రామాణికం. మన భారతదేశంలో అనుసరిస్తుంది వచ్చేసి గుహ వర్గీకరణ. ఇవన్నీ మనకు లక్షణాలు అనేవి భౌగోళిక భిన్నత్వం, మతపరమైన భిన్నత్వం, కులాలు, జాతులు, భాషా కుటుంబాలు, సంస్కృతీకరణ ఇవన్నిటి గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలి మనం. వచ్చేసి రిస్లేకి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి. ఇతను రాసిన గ్రంథం ద పీపుల్స్ ఆఫ్ ఇండియా. ఇతను జనాభాను 7 జాతులుగా వర్గీకరించారు. ఆప్షన్స్ వచ్చేసి 1, 2 మాత్రమే. 1, 2 ఏది కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1 and 2 బోత్ కరెక్ట్. రిస్లే గ్రంథం వచ్చేసి ద పీపుల్స్ ఆఫ్ ఇండియా. ఇతను
మన జనాభాను 7 జాతులుగా వర్గీకరించడం జరిగింది. ఇందులో 7 జాతులు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ చాప్టర్లో మనకి ఎక్కువ మెయిన్ వచ్చేసి సోషియాలజీ అనే వర్డ్ అది ఎక్కడి నుండి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సోషియాలజీ పితామహుడు, అది ఇవి బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత గ్రంథాలు, తర్వాత ఏ భాషలుగా విభజించారు, ఏ జాతుల ప్రకారం, భాషల ప్రకారం, భాషా కుటుంబాలు, జాతులు, ఇన్ఫర్మేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి రిస్లే ప్రకారం 7 జాతులుగా విభజించడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి టర్కో ఇరానియన్లు, స్కితో ద్రవిడియన్సు, ఆర్యో ద్రవిడియన్సు, మంగోలో ద్రవిడియన్స్, ఇండో ఆరియన్స్, ఈ 7 భాషలు ఉండడం జరుగుతుంది. 7 భాషలు మనకి ఏ ప్రాంతం నుండి వచ్చారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనం ఒకసారి క్లారిటీగా చదివామంటే ఇవన్నీ మనకి చాలా ఈజీ ఉంటుంది. సోషియాలజీ సబ్జెక్ట్ జనరల్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అడగకపోవచ్చు కానీ మనం చదవాలి. ఒకవేళ అడిగితే మనం పాయింట్ మిస్ అవ్వద్దు కదా. సో అందుకే కొంచెం డెప్త్గా చెప్తున్నా ఈ ఫ్యామిలీస్ గురించి. టర్కో ఇరానియన్స్ వచ్చేసి మనకి వాయు ప్రాంతం నుండి రావడం జరిగింది. స్కితో ద్రవిడియన్స్ అంటే వీరు మరాఠా బ్రాహ్మణులు. ఆర్యో ద్రవిడియన్స్ అంటే వీరు యూపీ, రాజస్థాన్, బీహార్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మంగోలో ద్రవిడియన్స్ అంటే బెంగాల్, బీహార్ ప్రాంతాల్లో జీవించడం జరుగుతుంది. మంగోలాయిడ్స్ వచ్చేసి మనకి అస్సాంలో నివసించడం జరుగుతుంది. ద్రవిడియన్స్ వచ్చేసి మన సౌత్ మధ్యప్రదేశ్, చోటనాగపూర్, తమిళనాడు, ఏపీ ఈ ప్రాంతాల్లో ద్రవిడియన్స్ ఉండడం జరుగుతుంది. ఇండో ఆరియన్స్ వచ్చేసి మనకి నార్త్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, యూపీ, వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ మనకి క్వశ్చన్ అయితే 7 జాతులుగా విభజించాడు ఈ గ్రంథం, బేసిక్ ఇన్ఫర్మేషన్. సో జాతులు అడగకపోవచ్చు మేబీ, ఒకవేళ అడిగితే పాయింట్ మిస్ అవ్వద్దు కాబట్టి ఆ 7 ఫ్యామిలీస్ని జస్ట్ అలా చూసుకోవాలి. అవి ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఒకటి చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మెడిటేరియన్లు మాట్లాడే భాష ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఆర్య భాష, ద్రవిడియన్ భాష, పై 2 ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మనకి ద్రవిడియన్ భాష. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఇక్కడ ఆర్యో ద్రవిడియన్స్, మంగోలో ద్రవిడియన్స్, నిగ్రిటోలు, ప్రోటో ఆస్ట్రాయిడ్స్, వీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అనే ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ మనకి ఎక్కడి నుండి తీసుకోవడం జరిగింది? గుహ వర్గీకరణ నుండి తీసుకోవడం జరిగింది. మన భారతదేశంలో మేజర్గా గుహ వర్గీకరణనే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇతను జాతులను 6 రకాలుగా మనకి జాతులను 6 రకాలుగా విభజించడం జరిగింది. నిగ్రిటోలు, ప్రోటో ఆస్ట్రాయిడ్స్, మంగోలాయిడ్స్, మెడిటేరియన్స్, వీరినే ద్రవిడియన్స్ అనడం జరుగుతుంది. తర్వాత వెస్టర్న్ బాకీసెఫాలిస్, నార్డిక్స్, వీరినే ఇండో ఆరియన్స్ అనడం జరుగుతుంది. సో ఇక్కడ 6 జాతులు అనేది మనకి ఇంపార్టెంట్. ఈ 6 జాతులు మనకి ఎక్కడ నివసిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్వశ్చన్ అదే అడగడం జరిగింది. ప్రోటో ఆస్ట్రాయిడ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రాంతాల్లో, నిగ్రిటోలు వచ్చేసి అస్సాం, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మంగోలో ద్రవిడియన్స్ వచ్చేసి బెంగాల్, బీహార్ ప్రాంతంలో, ఆర్యో ద్రవిడియన్స్ వచ్చేసి మనకి యూపీ, బీహార్, రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. మిగతావి కూడా ఎక్కడ ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు అనేది జస్ట్ మనం ఒక ఐడియా పెట్టుకోవాలి. ఈ టాపిక్ నుండి మేజర్ క్వశ్చన్ వస్తే సోషియాలజీ అనే వర్డ్ ఆర్ పితామహుడు అక్కడే రావచ్చు అనుకుంటున్నా. బట్ ఒకవేళ ఈ వర్గీకరణ అడిగితే మనకి గుహ ఎన్ని భాగాలుగా చేశాడు? 6 భాగాలు. రిస్లే వచ్చేసి 7 భాగాలు. వీరు రాసిన గ్రంథాలు. వీడియోలో క్యాస్ట్, కులం టాపిక్పై బిట్స్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్, సైలెంట్ ఫీచర్స్, సమాజం యొక్క సైలెంట్ ఫీచర్స్ చదువుకోవాలి. ఇందులో మనం చదవాల్సినవి వచ్చేసి ఏంటి? ఫస్ట్ సోషియాలజీ అనే వర్డ్, ఫాదర్ ఆఫ్ సోషియాలజీ. నెక్స్ట్ వచ్చేసి వర్గీకరణ వచ్చేసి గృహ వర్గీకరణ, రిస్లే వర్గీకరణ, భాషా కుటుంబాలు వచ్చేసి 5. వీరు ఏ ప్రాంతాల్లో నివసిస్తున్నారు, ఈ సైంటిస్టులకు సంబంధించి గ్రంథాలు. ఈ ఇన్ఫర్మేషన్ ఇందులో చదువుకుంటూ ఒక 30 minutesలో చదువుకోవచ్చు. సో ఇది ఇందులో ఫస్ట్ సైలెంట్ ఫీచర్స్లో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ టాపిక్పై వీడియో చేస్తాను. నా కంటెంట్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.